వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భారతీయ శంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. ఇప్పుడు విషయం, గత కొన్ని సంవత్సరాలుగా మనం ఒక ప్రత్యేకమైనటువంటి రోజు వస్తుంది అంటే కొన్ని మూఢనమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అవి నిజమా కాదా అనేటువంటి విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది సంక్రాంతి, సంక్రమణము అని అంటారు. ఇప్పుడు రేపు మనకు వస్తుంది మకర సంక్రాంతి. అంటే ఈ సంక్రమణము అని అంటే రవి ఒక రాశిలోంచి మరొక రాశిలోకి ప్రవేశించడం. 12 నెలల పాటు 12 సంక్రాంతులు ఉంటాయి. కానీ మకరానికి ఎందుకండి అంతటి గొప్పతనం ఉంది అనేటువంటిది చాలామందికి ఆలోచన. అంటే చాలామందికి ఆలోచన అని ఎవరు చెప్పారు అంటే కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్రతి నెల సంక్రాంతి వస్తుందని ఒక వీడియోలో చెప్పారు, మకర సంక్రాంతికి ఏమిటి గొప్ప ప్రాముఖ్యత అని. అలానే ఈ మకర సంక్రాంతి రోజు నాడు శంకరుడు మొసలి మీద వస్తూ ఉంటాడు, దున్నపోతు మీద వస్తూ ఉంటాడు. కాబట్టి ఒక సంతానం ఉన్నవారు కొబ్బరికాయ కొట్టండి, లేదంటే 2 సంతానం ఉన్నవాళ్ళు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా మనం చూస్తూనే ఉన్నాం. క్రితంసారి కూడా సాయంత్రం 3 తర్వాత విపరీతంగా దేవాలయాలకు వచ్చి కొబ్బరికాయలు కొట్టేసేసారు. ఇవి నిజమా అబద్ధమా అంటే పచ్చి అబద్ధం. సంక్రాంతి అంటే ఏమిటి అని అంటే ప్రధానంగా దీనికి మనం కొంచెం లోపలికి వెళ్తే సూర్యనారాయణ స్వామి ఎప్పుడూ కూడా అంగరంగ వైభవంగానే ఉంటూ ఉంటాడు, సుందరంగా అలంకారం చేసుకొని ఉంటూ ఉంటాడు. ప్రతిదీ కూడా ఆయనకి చాలా సుందరంగానే కనిపించాలి, అందంగా కనిపించాలి. ఏ కొంచెం అందంగా లేకపోయినా ఆ ప్రదేశానికి ఆయన రాడు. అంతటి సుందరాకారుడు, సుందరాన్ని మాత్రమే కోరుకునేటువంటి వ్యక్తి. అయితే ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఆయనకు శనేశ్వర స్వామి జన్మించినప్పుడు ఆయన నల్లగా జన్మించారు. ఈ నల్లగా జన్మించడం వలన సూర్యనారాయణ స్వామి వారు తిరస్కరించారు ఆయన ముట్టుకోవడానికి కానీ ఎత్తుకోవడానికి కానీ. ఆది నుండి శనేశ్వరుడు ఎంతైతే తండ్రి మీద ప్రేమను పెంచుకుంటూ వచ్చాడో సూర్యనారాయణ స్వామి అంత ద్వేషాన్ని చూపించారు తప్ప కొడుకుగా దగ్గరికి చేరతీసింది ఎప్పుడూ లేదు. ఇది చాలా పెద్ద చరిత్ర చెప్పుకుంటూ వెళ్తే. అటువంటిది కొన్ని పురాణాల యొక్క విధానాన్ని అనుసరించి, కొన్ని శాస్త్ర ప్రమాణాలను అనుసరించి జరిగినటువంటి కొన్ని విధానాలలో ఈ యొక్క రవి ఒక రాశికి మారేటువంటి సమయంలో ఈ యొక్క మకరంలోకి వస్తాడు. ఈ మకర కుంభాలు అనేటువంటిది శనేశ్వరుడు యొక్క గృహములు. సింహం అనేటువంటిది రవి గృహం. మనం జాతకంలో కూడా శని రవి కలిసి ఉన్నట్లయితే పితృదోషంగా మనం భావిస్తూ ఉంటాం. అటువంటిది శని గృహంలో ఎప్పుడైతే రవి అడుగు పెడతాడో ఆ సమయంలో ఆ ఒక్క శనేశ్వరుడు అపరిమితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. ఎంత ఇష్టం లేదనుకున్నప్పటికీ కూడా మా నాన్నగారు నా ఇంట్లో 1 రోజులు, మరొక ఇంట్లో ఇంకొక 1 రోజులు, 60 రోజుల పాటు నా గృహం ముందు నాన్నగారు ఉంటున్నారు అనేటువంటిది మితిమీరిన సంతోషం. కుటుంబకారకుడుగా ఆయన అప్పుడు ఉంటాడు. అయితే ఆ సమయంలోనే మనం ఏం చేస్తూ ఉంటామంటే అందరూ కుటుంబ సభ్యులందరూ ఒక ఇంట్లో కలుస్తూ ఉంటాం. మనం ఇప్పుడు అందరం సిటీలో ఉంటున్నాం. అయితే ఈ సంక్రాంతి వస్తుంది అనగానే చాలా పెద్ద పండగ. అల్లుళ్ళు రావడం, కొత్త అల్లుళ్ళు అని చెప్పి ఇంటి అందరూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతాం. మన పల్లెటూరు వాతావరణంలోకి వెళ్ళిపోయి చక్కగా కూడా అందరూ కలిసి, అంటే ఇప్పుడు చెయ్యట్లేదు కానీ అసలు అందరూ కలిసి చక్కగా గాడు పోయి ఉంటారు. అంటే ఇటుకలతోటి పొయ్యి లాంటివి పొడుగ్గా ఉంటాయి, కట్టేసుకొని అక్కలు, అమ్మలు, పెద్దనాన్నలు, పెద్దమ్మలు, బావులు అందరూ కలిసి చక్కగా రకరకాలైనటువంటి పిండి వంటలు అక్కడ చేసుకుంటూ ఉంటారు. దానికి మూలం అంటే కుటుంబం అందరినీ కూడా, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలపటమే దాని యొక్క ప్రధానమైన లక్ష్యం, ఉద్దేశ్యం. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం పండుగ వచ్చినప్పటికీ కూడా వెళ్ళలేకపోతున్నాం అనుకుంటే అది సెకండరీ, అది వేరే విషయం, అప్రస్తుతము. అంటే కేవలము కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా కలిపేటువంటి విధానమే సంక్రమణం, సంక్రాంతి అంటారు. అయితే ఈ సంక్రాంతిని ఎలా భ్రష్టుత్వం అందించారంటే మన వాళ్ళందరూ కలిసి
ఆ రోజు ఉదయం వరకు బాగానే ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఎవరో ఒక పుకారు షికారులాగా పుట్టించేస్తున్నారు. ఏమని? శంకరుడు నెమలి మీద వస్తున్నాడు, లేదా పులి మీద వస్తున్నాడు, లేదా ఎద్దు మీద వస్తున్నాడు, లేదా మొసలి మీద వస్తున్నాడు, కాబట్టి వీళ్ళు ఇలా చేయండి, వీళ్ళు ఈ పని చేయండి, వీళ్ళు ఈ పని చేయండి అని కుటుంబంలో ఉన్నటువంటి సంతోషంగా ఉండేటువంటి ఆ సమయాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఒక భయం అనేటువంటిది క్రియేట్ చేస్తున్నారు. నిజంగా అది భయమా వాస్తవం అంటే భయమే. మూఢనమ్మకము అని అంటారు. అంధవిశ్వాసం, మూఢనమ్మకం. విశ్వాసము, నమ్మకము, భక్తి, ప్రేమ ఎంత గొప్పవో అంధవిశ్వాసం, మూఢనమ్మకం అంత ప్రమాదకరం. వాటిల్నే మనం కొన్ని సంవత్సరాలుగా నడిపిస్తున్నాము. ఇక నుంచైనా అటువంటి వాటికి స్వస్తి చెప్పి, సంక్రమణము అని అంటే అందరూ కూడా కలిసి వస్తారు, చక్కగా కుటుంబ సమేతంగా కలిసి సంతోషంగా ఉంటూ ఉంటారు. అలానే దీనికి మూలంగా కూడా రంగవల్లులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. రంగవల్లులు దేనికి ముగ్గులు అని అంటే ఇందులో కూడా ఒక శాస్త్రీయత. 10 చుక్కల ముగ్గు, 20 చుక్కల ముగ్గు, 30 చుక్కల ముగ్గు అని అంటారు. ఆ సాయంత్రం టైంలో 5:30 ప్రాంతాలు చక్కగా ఆవు పేడ తీసుకొని ఇల్లు మొత్తం ఆ వాకిలి మొత్తం కలాపి జల్లుతారు. చక్కగా ఆ కలాపి జల్లేసిన తర్వాత రంగులతోటి ముగ్గులు వేస్తారు. ఆ వేసేటువంటి సమయంలో ఈ చుక్కలు పెట్టి ఈ చుక్కలన్నింటినీ కూడా కలుపుతూ చక్కటి ఒక ముగ్గు తీసుకొని వస్తారు. అంటే ఇక్కడ మూలార్థం ఏమిటి వస్తుంది? ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకే గృహమునందు నివసించి ఉండటం వలన వారం రోజులు అయినప్పటికీ కూడా ఒక చక్కటి పండగ వాతావరణము. అంటే ఏంటంటే ఆ చుక్కలన్నీ కూడా కలిపినప్పుడు మొత్తం ముగ్గు వేస్తే మనం వెళ్తాం, మామూలుగా ముగ్గు చాలా బాగుంది అనుకుంటాం, కానీ ఏ చుక్క నుంచి మొదలు పెట్టారు, ఏ చుక్కకు పూర్తి చేశారు, ఏ చుక్క నుంచి ఏ చుక్క కలిపారు అనేటువంటిది చెప్పలేము మనం. అంటే ఎక్కడ ఉన్నవారు అందరూ వచ్చి సమూహంగా ఉండి పండగ చేసుకునేటువంటి చాలా గొప్ప ప్రక్రియ. కుటుంబాన్ని పూర్తిగా కూడా సంయోగం అంటే కలిపేటువంటిది అని అర్థం. దాన్ని కూడా కొంతమంది ప్రబుద్ధులు వారి యొక్క మెదడుకి పదును పెట్టి, ఏమీ లేదు అక్కడ, దానికైతే మేము పదును పెట్టేశామనుకుని మోకాల్ని బాగా రుద్దేసుకొని అందులోంచి ఒక విషయాన్ని బయటికి తీసి దీన్ని మనం బయటికి వదులుదాం, ఇది పుకారులాగా పుట్టిద్దాం, ఎందుకు జరగదు చూద్దామని చెప్పి ఎప్పుడో ఒకసారి పుట్టించారు. అది ప్రతి సంవత్సరము, ఈ సంవత్సరం దేని మీదకి వస్తున్నాం మనమే, క్రితం సంవత్సరం కొబ్బరికాయ కొట్టేసి వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం శంకరుడు దేని మీదకి వస్తున్నాడో అనేటువంటి దాని మీద ధ్యాస వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంతమంది మనం అందరం ఉన్నాము, కొత్తలుడు వచ్చాడు, మామగారు, బావగారు, అక్క, తమ్ముడు అందరు ఇక్కడ ఉన్నాము, తాతయ్య, అమ్మమ్మ అందరం కలిసి ఉన్నాము, చక్కగా అందరం కలిసి సరదాగా కాలక్షేపం చేద్దామనేటువంటిది లేకుండా ఈసారి దేని మీద వస్తున్నాడో, ఈసారి ఏ ప్రభావం జరుగుతుందో, ఏ ప్రమాదం వస్తుందో, మనం ఏం చేయాలో అనేటువంటి దాని మీద ఒక రకమైనటువంటి దృక్పథంలోకి వెళ్ళిపోయాం. కనుక అవన్నీ కూడా అపోహలే. సంక్రాంతి అందరినీ కూడా సమకూర్చేటువంటిది. కుటుంబం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఒకళ్ళు ఇద్దరు కాదు, ఆ 20 మంది 30 మంది కలిస్తే కుటుంబం. ఉమ్మడి కుటుంబం అని చెప్పి గొప్పడు అనేవారు. అందరూ కలిసి ఒకే చోటు జీవించేవారు. ఇప్పుడు ఉద్యోగరీత్యా వివిధ వ్యాపారాల రీత్యా అందరూ కూడా విడిపోయారు. కాబట్టి ఈ ఒక్క పర్వదినంలో అయినప్పటికీ కూడా సుఖంగా కనుక కలిసి శనేశ్వర స్వామి వారిని కనుక తృప్తిపరిచినట్లయితే, కానీ 19 రోజుల సమయం ఉంటుంది, ఆయన్ని కనుక తృప్తిపరిచినట్లయితే ఖచ్చితంగా ఆయన యొక్క అనుగ్రహం వలన కుటుంబం అంతయు కూడా మరి ఒక సంవత్సరం సంక్రాంతి వచ్చేంత వరకు కూడా పురపుచ్చాలు లేకుండా, నువ్వు నన్ను అన్నావు నేను నిన్నన్నా అనేటువంటివి లేకుండా సుఖంగా ఉంటారు. అయితే ఇందులో ఒక చిన్న ఆలోచన మాట, మనల్ని ఒక మాట అన్నారు అనేది ఎవరు? మన కన్న తండ్రి, కన్న తల్లి, లేదా మనల్ని ఎత్తుకొని పెంచినటువంటి అక్క, అన్న మనల్ని ఒక మాట అంటారు. లేదా మన శ్రేయస్సు కోరేటువంటి బావగారో, మేనమామో, ఎవరో చిన్నాన్నో, పెదనాన్నో, ఎరా ఏంటారు అది ఒక మాట అంటారు. అన్నంత మాత్రాన మనము వాళ్ళ మీద కోపాలు పెంచేసుకుంటామా? వాళ్ళు కాకపోతే మనల్ని ఎవరంటారు అసలు? బయట వాళ్ళు అనే సహజం చేరు. బయట వాళ్ళు ఒక మాటని మనం 100 మాటలు అంటాం. మన ఇంటి కుటుంబ సభ్యులే కదా. వాళ్ళు అనేటువంటి మాట ఏదైతే ఉంటుందో దాంట్లో ద్విగుణీకృతంగా మనం తీసుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, వాళ్ళు మంచి కన్నారా చెడు కన్నారా మనం ఆలోచించాం. నా మీద కోపంతోనే అన్నారు ఒక మాట అనేటువంటిది తీసుకొని మన శత్రుత్వాన్ని పెంచుకుంటుంటాం. అరే చిన్నప్పుడు మనం ఎత్తుకొని పెంచారు కదా, మరి మలమూత్రాలన్నీ కూడా మన ఇంట్లో మనం చేసుకుంటూ వస్తే అన్ని అమ్మా నాన్న అన్ని తుడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు అన్నం తినేటువంటి సమయంలో మనం చిన్నతనం తెలియకుండా మనం వాష్రూమ్కి వెళ్ళిపోతుంటాం, అక్కడే 2కి వెళ్తుంటాం, 1కి వెళ్తుంటాం. వాళ్ళు విసుక్కోరు కదా, కసురుకోరు కదా,
శుభ్రంగా తినే తిండికున్న వదిలేసేసి పిల్లవాడు ఎక్కడ ఇబ్బంది పడతారో చెప్పి మళ్ళీ బాగు చేస్తూ ఉంటారు కదా. అటువంటి వ్యక్తి వారు ఒక మాట అన్నాడు అని అంటే నా వలన తెలియకుండా ఆయనకి ఏదైనా బాధ కలిగిందేమో అని ఒకటి ఆలోచించాలి. 2, నేను ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నానేమో, ముందస్తు జాగ్రత్తగా మన గురించి ఒక మాట అంటున్నారేమో అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇదంతయూ లేకుండా ఈర్ష, అసూయ, రాగద్వేషాల మధ్యన కుటుంబాలన్నీ కూడా భూతత్వం పెట్టి చూసినా దొరకనంతగా మనం విచ్ఛిన్నమైపోతున్నాము. అటువంటి విచ్ఛిన్నం నుంచి కుటుంబాన్ని దగ్గర చేసేటువంటిది సంక్రమణము అని అంటారు. కాబట్టి ఈ యొక్క సంక్రాంతి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కంకణం కట్టుకోండి. చక్కగా నా కుటుంబ సభ్యులు గబిక్కిని ఏదో ఒక మాట అన్నారే అనుకో, నేను ఎందుకు బాధపడాలి? ఎందుకంటే మనం ఉద్యోగం చేస్తుంటాం, ఎవరో బాసతో అతనికి ఉండేటువంటి కోపం మీద మనల్ని ఒక మాట అంటాడు. మనము ఉద్యోగం మానేస్తే మనకి జీవితం ఉండదు కదా అని చెప్పి వాడు ఒక మాట అన్నారు, చేతులు కట్టుకుని తొలగాయించుకుంటాం. ఏది మనకు జీతం మాత్రమే ఇస్తున్నాడు అతను. ఆ జీతం ఇచ్చేటువంటి బాస్ దగ్గర మనం చేతులు కట్టుకుంటున్నాం. కానీ మనకు జీవితాన్ని ఇచ్చేటువంటి తల్లిదండ్రుల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర మాత్రం మనం తలాగరేసి ఐదేంటినా ఏం చేస్తాం ఇప్పుడు చెప్పి కయ్యాన్ని కలుదుగుతుంటాం. ఇటువంటి విషయాల నుంచి కంప్లీట్గా బయటపడాలి అనేటువంటి ఉద్దేశ్యంతో పూర్వంలో ఉండేటువంటి ఋషులు, మునులు దీనన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ వేదసారాన్ని మొత్తం కూడా పరిశీలించగా ఈ గ్రహణ గతులు, చరగతులు, స్థిరగతులు, ద్విస్వభావగతులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ రవి అనేటువంటిది సంచార గ్రహం కాబట్టి సంచారంలో ఎక్కడికి వెళ్తే ఏంటి, ఎలా జరుగుతుంది, ఏ మాసంలో ఏ సంక్రమణానికి ఏం జరుగుతుంది, ఇది అన్నిటికీ ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకోగా రవి సంక్రమణం అంటే మకర సంక్రాంతి. రవి అందులోకి రావటం మకరంలోకి, మకర కుంభాల్లోకి రవి వస్తారు కాబట్టి విచ్ఛిన్నమైనటువంటి కుటుంబము ఈ ఒక్క పరిధిలో పెద్ద పండగలాగా వచ్చి అందరూ కూడా ఏకతాటి మీద నడుచుకుంటూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక ఉద్దేశంతో దేవాధిదేవతలు, ఋషులు, మునీశ్వరులు అందరూ కూడా మనకు ఇచ్చినటువంటి చాలా గొప్ప పండగ. ఈ పండగని మూఢభక్తి, అంధవిశ్వాసంతో, మూఢనమ్మకాలతో విచ్ఛిన్నం చేసుకోకుండా చక్కగా దాన్ని ఏ రకంగా అయితే చెప్పబడి ఉందో ఆ రకంగా అందరూ కూడా కలిసి సమ్మేళనంగా ఉండండి. చిన్న విషయం, మీరు ఒక చీపిరి పుల్లని ఈ 2000 మధ్యలో పట్టుకుని విరిచేస్తారు. 2 చీపిరి పుల్లల్ని ఇలా, 3 చీపిరి పుల్లల్ని ఇలా పట్టుకుంటే ఇలా ఉంపేస్తారు. 4 చీపిరి పుల్లలు పట్టుకుంటే ఇలా ఉంపుతాం. విచిత్రం చూడండి, చీపిరి పుల్లలే, ఒక్కొక్కటి చీపిరి పుల్లే. అదే ఒక చీపిరి కట్టని మనం విరగొట్టగలమా? వంపుతాం, పిల్లపిల్లలాడుతుంటుంది కానీ మొత్తం విరగదు. అంటే మనం కలిసి కనుక ఉన్నట్లయితే ఎవ్వరూ కూడా మన జోలికి రాలేరు. ఏకాకిగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా మన మీదకి రావడానికి సిద్ధపడతాడు. కాబట్టి మనమందరం కూడా ఏకాకిగా ఉంటూ ఆ పుల్లలన్నీ కలిపి తాడు కట్టేస్తారు విడిపోకుండా. అందుకనే ఊరుస్తూ ఉంటాం. మనం ఊడ్చడం అంటే ఏంటి? కుటుంబంలో ఉన్నటువంటి దోషాన్ని పంపించేయటమే, కలిసికట్టుగా ఉంటూ. ఈ యొక్క సంక్రాంతి నుంచి పురపుచ్చాలన్నీ కూడా వదిలేసి అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్వస్తి.